have both Janasena, BJP and TDP. We are very much sorry for disappointing you, for not making you shouting in debates. Right. Slicing topic wise as you wish. We are very much sorry for disappointing you, but we will not disappoint the people of Andhra Pradesh. మోడీ గారు ఇక్కడ రావడానికి ముందే మీరేంటంటే జగన్ గారిని తిట్టాలి. జగన్ రెడ్డి గారు ఎందుకు తిట్టాలా? ఆయన ఒక ప్రధానమంత్రి, ఆయనకు ఒక స్థాయి స్టేచర్ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి మీరు తిట్టమని అడుగుతున్నారు. ఇంకా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరు తిట్టమని అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు దాని గురించి చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే మోడీ నోటు కూడా మీరు ఆ తిట్టు వినాలని మీరు కోరుకుంటే వీఆర్ వెరీ మచ్ సారీ. మోడీ గారు అటువంటి పనులు చేయరు. ఆయన దృష్టి దృక్కోణం దేశవ్యాప్తంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మీకులాగా ఈ ప్రాంతీయ తత్వంతో ఒక కుంచుకుపోయిన ఉప ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఉండదు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడాలని మీరు కోరుకుంటే అది మీ భావదారిద్ర్యం. కానీ ఒక్క ముక్కలో చెప్పాడు కదా, మంత్రుల యొక్క అవినీతి అనే ఒక మాట మాట్లాడి అసలు ఆ మంత్రులకు హెడ్ ఎవరు? నీకు అర్థం చేసుకోకపోతే దాన్ని మేమేం చేస్తాం? ఆయన పాజిటివ్ నోట్లో వెళ్ళాలనుకుంటున్నాడు, దేశాన్ని పాజిటివ్ నోట్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తప్పితే ఇతరత్ర కారణాలు మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మీ ఇష్టం వాక్యాలు మీరు తీసుకోండి. నాకు అభ్యంతరం లేదు. ప్రజల మటుకు అర్థం చేసుకుంటున్నారు. రైట్. మాదిరెడ్డి గారు నమస్కారం అండి. ముందుగా మీకు సాయి గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ రకమైనటువంటి సందేశం ఏదైనా ఇస్తారని చెప్పేసి ఎదురు చూడటంలో తప్పు లేదు. ఏ విధమైనటువంటి మెసేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అన్నదే ఇక్కడ సభ ఫ్లాపా హిట్ అనేది ఆధారపడి ఉంటుంది. సరే, జన సమీకరణలు ఇవన్నీ తీసేయండి. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి బస్సులు అడిగితే ఇవ్వట్లేదు అనేవాళ్ళు. 2000 ఆర్టీసీ బస్సులు అడిగారు, 2000 ఆర్టీసీ బస్సులు ఇచ్చాము. కేవలం 900 మాత్రమే తీసుకున్నారు. 900లో కూడా 100 బస్సుల్ని మళ్ళా వద్దు అని చెప్పేసి వెనక్కి పంపించారు. ఇదన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. జనం వచ్చారా రాలేదా ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అంశాలు. ఏది మాకు సంబంధించి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినట్టు వాళ్ళు ఏ విధంగా కలిశారు, ఎలా కలిశారు అనే దానికి ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం. సభ ఫ్లాప్ అయింది అని అనడానికి ఒక్క ఉదాహరణ ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి సత్కారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన సంబంధించినటువంటి ఆ పూల బొకే అక్కడ లేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే మైక్ కట్టు, చంద్రబాబు మాట్లాడుతుంటే మైక్ కట్టు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మైక్ కట్టు. సభ జరిగిన తీరును బట్టి సభ ఫ్లాపా హిట్టా అనే దాన్ని ఎవరైనా సరే అంచనా వేస్తారు. అదేవిధంగా ఈ ముగ్గురు కలిసినప్పుడు ఆ ఇద్దరేమో ఆగండి సార్ ప్లీజ్, అందరూ మాట్లాడినానికి నేను సమాధానం చెప్తాను. ఇద్దరేమో చాలా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ప్రస్తావన చేశారు, చెల్లి ప్రస్తావన చేశారు. ఆ ఇద్దరికి కనీసం ఇన్నాళ్ళు గడిచినా 4.5 సంవత్సరాలు గడిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం మీద తప్ప ఇక వాళ్ళు ప్రజల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి కానీ, ప్రజల కోసం పోరాడినటువంటి దాఖలాలు కానీ నాన్ రెసిడెంట్ ఆంధ్రయన్స్ గా చేసుకుపోతా ఉంటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప రెండో ధ్యాసే లేదు. అదే వాళ్ళు మాట్లాడుకున్నారు.